ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాం. సంతోషదాయకమైనటువంటి అనుభూతులు, ఆనందము, యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమను ప్రచురము చేసి ఆయనను కీర్తించేటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకు మరొక అవకాశాన్ని, మరొక క్రిస్మస్ సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. మరి ఈ దినాన చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు, దీవెనలు, క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వర్తమానంగా మనం చదువుకున్నటువంటి చిరపరిచితమైనటువంటి వాక్య భాగం. ఈ వాక్యం చదువుతూ ఉంటే మనకి చాలా సంతోషం వేస్తుంది. యేసయ్యకు జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకలు, చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగము. మొదటి క్రిస్మస్ బహుమానము కృపగా అనుగ్రహించబడినటువంటి యేసుక్రీస్తు వారు మానవాళికి బహుమానంగా, యేసుక్రీస్తు వారు బహుమానంగా దేవుని ద్వారా మనకు ఈ లోకానికి అందించబడింది. అలాగే జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకలు మనకందరికీ చిరపరిచితమైనవే. ఎన్నో సంవత్సరాలుగా మనం వింటూనే ఉంటున్నాం. జ్ఞానులు యేసు ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడు పశువుల శాలలో పసిబాలుడుగా ఉన్న బాలుడిని దర్శించడానికి జ్ఞానులు మహోన్నతమైనటువంటి కానుకలు తీసుకొచ్చి యేసయ్యకు అర్పించటం మహదానందకరమైనటువంటి విషయం. బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా అర్పించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం లోకమంతా జరుపుకునేటువంటి పండుగ. మరి నేటి బెత్లెహేంలో ఆయన ప్రపంచానికి నడబొడ్డున ఆయన జన్మించటం, ఆయన అందరికీ సంబంధించినటువంటి వాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు వారి యొక్క నామము పూజింపదగినటువంటి నామము. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనలో గొప్పతనం ఉంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. మొదటి రాకడలో మరి పసిబాలుగా జన్మించడం, మానవాళికి శుభ సందేశం అందించడానికి వచ్చారు. చీకట్లో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును ప్రచురము చేయడానికి ఈ లోకంలోకి వచ్చారు. అంతేకాదు, మానవులందరి పాపాలను ప్రక్షాళన చేయటానికి, గొప్ప త్యాగము చేయటానికి నరావతారగా ఈ లోకంలోనికి రావటం జరిగింది. మనకందరికీ తెలుసు. సంఖ్యాకాండంలో 24:17 వచనం ఒకసారి చూస్తే, బిలాము ప్రవక్త యొక్క ప్రవచనం, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. నక్షత్రము యాకోబు. ఈ నక్షత్రము ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సాధారణంగా నక్షత్రానికి 5 కార్నర్స్ ఆర్ 7 కార్నర్స్ ఉంటాయి కదండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి. సింబాలిక్గా మనం అందరం నక్షత్రాలు పెట్టుకుని యేసయ్య మరి పుట్టినటువంటి ఆ యొక్క గృహం మీదకి నక్షత్రం పయనించింది కాబట్టి సింబాలిక్గా పెడుతూ ఉన్నారు. మంచిది, చాలా మంచిది. దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేయటం, ఈ లోకంలో ప్రచురం చేయటం గొప్ప సంగతి. యేసు ప్రభువారు లోకానికి వెలుగుగా ఉదయించారని ప్రపంచమంతా చాటం గొప్ప సంగతి. ఆనాడు గొల్లలు కూడా యేసయ్యను చూసి తన్మయం చెంది లోకానికి యేసు ప్రభువుని గురించినటువంటి వర్తమానం చాటం చాలా గొప్ప సంగతి అండి.
అలాగే బిలాము ప్రవక్త ద్వారా కూడా ఎప్పుడో రాకడ దినాల్లో జరిగేటువంటి సంగతులన్నీ చూచి బిలాము ద్వారా దేవుడు మరి సంఖ్యాకణంలో వ్రాయిస్తున్నాడు. ఆయనను చూచుచూ ఉన్నాను కానీ సమీపంలో ఉన్నట్లు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆయన ప్రస్తుతం ఉన్నట్లు కాదు, అలాగే సమీపమున ఉన్నట్లు కాదు. యేసు ప్రభుకి ఒక మంచి పేరు ఏంటంటే ఆల్ఫాయు ఓమేగా. ఆయనే ఆల్ఫా, ఆయనే ఓమేగా, ఆదియు అంతమును అయిన దేవుడు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి నేను ఆదియు అంతమును అయినటువంటి దేవుడు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన రాజులకు రాజు అని చెప్పుకుంటున్నాం కనుక మరి యెషయా గ్రంథంలో కూడా ఆయన గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చూస్తే, ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. ఒంటెల సమూహము మిద్యాను లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, షేబా నుండి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించారు. మీరు ఒకసారి రాజుల గ్రంథంలోకి వెళ్తే షేబా దేశం నుండి యెహోవా దేవునికి మరి కానుకగా కొన్ని తీసుకుని రావటం మనం చూస్తున్నాం. ఎవరు? సొలొమోను కలిసింది దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన గొప్ప దేవుడని, ఆయన స్తోత్రార్హుడని, ఆయన పూజనీయుడని, ఆయన మహోన్నతుడని, అలాంటి దేవుడు ఈ లోకంలో లేనే లేడని షేబా దేశపు రాణి కింగ్ సాల్మన్ని చూడటానికి వచ్చి ఎన్నో బహుమానాలు ఇచ్చి ఆ దేవుణ్ణి స్తుతించడము గొప్ప సంగతి. అదిగో షేబా దేశం నుండి రాజులు నీ కొరకు వస్తారు, ఒంటెల మీద ప్రయాణమై వస్తారు. షేబా దేశపు రాణి కూడా అలాగే ఎంతో దూరము, సుమారుగా 1200 మైళ్ళు ప్రయాణం చేసిందని చెప్తూ ఉంటారు. యెమెన్ అనే దేశం నుంచి బహుశా అక్కడ అరబ్ దేశాల నుంచి రావటము, దేవుడిని దర్శించడము జరిగింది, దేవుడిని కొనియాడటం జరిగింది. ఒకసారి ఆ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఒకసారి చూద్దాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నువ్వు నిలిచి జ్ఞానవచనములను వినుచుండు, నీ సేవకులు భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. చూడండి, షేబా దేశపు రాణి మనం సేవిస్తున్నటువంటి దేవుడైనటువంటి యెహోవా దేవుడి గురించి ఎంత చక్కగా పొగుడుతూ ఉందో, కింగ్ సాల్మన్ యొక్క దేవుడిని ఎంత చక్కగా పొగుడుతూ ఉందో. కింగ్ సాల్మన్ యొక్క జ్ఞానము విని ఆమె దూర ప్రాంతం నుండి వచ్చి బహుమానాలు తీసుకుని వచ్చి సాల్మన్కి బహుమానాలు ఇవ్వటం, ఆ దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని కొనియాడటం, కీర్తించటం, స్తుతించటం గమనార్హం. రాజులు నీ యొద్దకు వస్తారు. ఎవరి యొద్దకు వస్తారు? దేవుని యొద్దకు రాజులు వస్తారు, ప్రభు యొద్దకు రాజులు వస్తారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అందుకని ఆయన నామాన్ని మనము గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం. వస్తూ వస్తూ ఆమె ఇది ఏం తీసుకుని వచ్చింది కింగ్ సాల్మన్కి? 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చాను. రాజుల యొద్దకు రావటానికి వట్టి చేతులతో రాలేదు, కానీ రాజుగారిని గనపరచడం మనం చూస్తున్నాం. 240 మణుగులు విస్తారమైనటువంటి బంగారము, గంధవర్గము, రత్నములను తీసుకుని రావటం ఆ దైవ సేవకుని యొక్క భాగ్యం. కింగ్ సాల్మన్ దేవునికి ఎన్నో బలులు అర్పించాడు, దేవునికి ప్రియమైనటువంటి రాజుగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు. కనుక ఆయన మందిరం కట్టించేటప్పుడు ఆ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, ఎవరు ఆ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వారందరికీ దేవుడు ఉత్తరం ఇస్తాడని కింగ్ సాల్మన్ ప్రార్థనలో మనం చూస్తున్నాం. కనుక మన దేవుడు బహు కీర్తనీయుడు, పూజ్యనీయుడు అయినాడు.
మరి తూర్పు దేశపు జ్ఞానులు మైళ్ళ దూరము ప్రయాణం చేసి కష్ట నష్టాలను భరించి బాలయేసుని సందర్శించడానికి వచ్చారు. అక్కడ జ్ఞానులు పశువుల తొట్టిలో పరుండినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును చూచి ఆయన దైవత్వము గల రాజు అని కొనియాడుతూ ఉన్నారు. శిలువలో వేలాడేటువంటి రక్షకుడని, ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసేటువంటి యాజకుడిగా వారు గుర్తించారు. మరి జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారంటే తూర్పు దేశం అని మనం చూస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వప్నాలకి దర్శనాలకి అర్థం చెప్పేటువంటి వారు. వీరు ఖగోళ శాస్త్రజ్ఞులు, రాజవంశానికి చెందినటువంటి వారు. ఇప్పుడే మనం చదువుకున్నాం, నీ కొరకు రాజులు బహుమానాలు తీసుకుని వస్తారు. రాజవంశానికి చెందించిన వారు. మరి యూదులు ఎందుకు యేసయ్యను సరిగా గుర్తిరగలేకపోయారు? వారిలో యేసు ప్రభు జన్మించినప్పటికీ కూడా యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యూదుల రాజుగా పుట్టాడని సరిగా వారికి అర్థం కాల. అప్పటికి ఇప్పటికీ కూడా అర్థము కానటువంటి పరిస్థితి. అదే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అపవాది గుడితనము కలుగు చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఇంకా మరి పుట్టలేదు, లేకపోతే ఆయన దైవత్వం లేదు అనేటువంటి వారికి ఏం చెప్తున్నాడంటే బైబిల్ ఏమి సమాధానం చెప్తుందంటే అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేస్తుంది. అందుకని అన్యులకు రక్షణ కలిగింది. వారికి రక్షణ లేదని కాదు, కానీ అన్యులకి ఈ రక్షణ స్ప్రెడ్ అవుతూ ఉంది. మోయాబు ప్రాంతం నుండి అదే అన్యురాలైనటువంటి చెప్పండి రూతుని దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఏర్పాటు చేస్తారు. మోయాబీలకి ఇశ్రాయేలీలకి గొడవలు ఉన్నాయి. మోయాబు కలహ వీరులందరినీ అది నల్లగొడతా ఉందని చెప్పి బిలాము ప్రవక్త ద్వారా మనము చూస్తున్నాం. అదే మోయాబీల నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించి, అన్యురాల్ని దేవుడు ఆకర్షించి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చడము జరిగింది. ఏ భేదం లేదు, అందరినూ దేవుడు అనుగ్రహించు మహిమను. అందరికీ రక్షణ కావాలంటే ఆయన అందరివాడు. యేసు ప్రభువారు అందరికీ సంబంధించినటువంటి దేవుడు. ఆయన ఒక్కరి దేవుడు కాదు. ఆయన ఏ దేశానికి సంబంధించిన దేవుడు కాదు, కానీ అందరి దేవుడు. కాబట్టి బెత్లెహేము సెంటర్ పాయింట్, ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని బెత్లెహేము అనేటువంటి ఆ గ్రామంలో యేసయ్యను జన్మించడము మనం అందరం చూస్తున్నాం. కనుక దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జ్ఞానులు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి మరి మీరు యూదులు యేసయ్యను సరిగా ఎరగలేకపోయినా మరి జ్ఞానులు యేసు ప్రభు యొక్క జన్మకు సంబంధించినటువంటి సత్యాలను వారు పరిశీలన చేసి, ప్రవచనాలను స్టడీ చేసి, ఎక్కడ పుడతాడనుకుంటే యోధా బెత్లెహేములోని ఖచ్చితంగా మరి పుడతాడని తెలుసుకొని సంవత్సరాల తరబడి నిరీక్షించి వేల కొలది మైళ్ళు ప్రయాణం చేసి కష్టపడి శ్రమించి యేసయ్య ఉన్న చోటికి వారందరూ రావటం జరిగింది. వీరు ప్రాచీన దేశమైన బబులోని దేశము, పార్థియ దేశము అలాంటి దేశాలకు చెందినటువంటి వారు. మరి పాత నిబంధన ప్రవచనాలతో వీరికి మంచి పరిచయం ఉంది. మరి అలాంటి జ్ఞానులు యేసయ్య కొరకు నిరీక్షించారు, వారు చూచారు. మరి ఎంతో దేవుణ్ణి ఘనపరచటము మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధన చేయటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి కొనియాడటం, దేవుణ్ణి కీర్తించటం చాలా అద్భుతమైనటువంటి పదాలు. మనము ప్రభువుని గురించినటువంటి తలంపులు మన జీవితాల్లో ఉంటే మన జీవితానికి ఎంతో ధన్యత. ఆయన గురించిన ఆలోచన మనకు ధైర్యాన్ని, నిరీక్షణ పుట్టిస్తుంది. యేసు ప్రభుని తలచుకుంటే ఆయన నామంలోనే ఆ గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, పూజనీయుడు, బహుకీర్తనీయుడు అయినాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుకనే వారు ఆయన్ను పూజించటానికి రాజవంశానికి చెందినటువంటి వారైనప్పటికీ కూడా తమను తాము తగ్గించుకున్నారు, నమస్కరించారు. మహిమ ఘనత ప్రభువునకు చెల్లించటము మనం చూస్తున్నాం. విరిగి నలిగినటువంటి హృదయముతో ఆయనను ఆరాధన చేశారు.
పాత నిబంధన గ్రంథంలో మరి ఒక మంచి మాట ఉంది, ఏమి తీసుకొచ్చి యెహోవాను నేను దర్శించును. వేలాది ఒకళ్ళు చెప్పలేదు, వేలాది పొట్టేలనా, ఏడాది కోడేలనా, ఎన్ని తీసుకొచ్చినా ఆ దేవుని యొక్క రుణము మనము తీర్చలేము. ఎన్ని బహుమానాలు తెచ్చినా, జీవం ఇచ్చినటువంటి దేవునికి, మనకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఏ బహుమానం తీసుకొచ్చినా ఆయన చేసిన త్యాగానికి మనము వెల చెల్లించలేము. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడు చేసినటువంటి మేళ్లకు ఎన్ని అర్పణలు అర్పించినా ఆయన రుణము తీర్చలేం. కనుకనే జ్ఞానులు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి యేసు ప్రభువారు గొప్ప దేవుడిని గ్రహించి మరి ఎంతో శ్రమపడి ఆయన యేసు ప్రభువారి గురించి ఆయనను పూజించడానికి సాగిలపడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రభుని మహిమపరచటము, విలువైనటువంటి అర్పణలు అర్పించటం మనం చూస్తున్నాం. వాటిలో బంగారము, సామ్రాణి, ఏమండి, బోళము. బంగారము క్రీస్తు వారి యొక్క రాజరికానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. బంగారం అన్నది అమూల్యమైనటువంటి విలువైనటువంటి లోహం. ఇట్స్ ఏ ప్రీషియస్ మెటల్. రాజులకు బహుకరించడానికి బంగారాన్ని వాడుతూ ఉన్నారు. మరి అలాంటి గొప్ప దేవుడికి అర్పణగా బంగారం తీసుకుని అర్పించడం చాలా సంతోషం. మనం కూడా దేవునికి విలువైనటువంటి కానుకలను తీసుకురావాలి. ఆయనకి ఎంత ఇచ్చినా మన రుణం తీర్చుకోలేము, దేవుని యొక్క రుణం. అలాగే మరొక కానుక ఏంటంటే సాంబ్రాణి. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అనేటువంటి గుర్తుకు సాదృశ్యంగా సాంబ్రాణిని తీసుకుని వస్తూ ఉన్నారు, అర్పణగా అర్పించారు. ఈ యాజకుడు అంటే మనకు అందరికీ తెలుసు, ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి మధ్యవర్తి. అలాగే యేసు ప్రభు కూడా మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వారు. ఆదాము ద్వారా తెగిపోయినటువంటి సంబంధం, దేవునితో మానవులకు తెగిపోయినటువంటి బాంధవ్యం, దానిని పునరుద్ధరణ చేయడానికి యేసుక్రీస్తు వారి ద్వారా ఆ రిలేషన్షిప్, దేవునితో సహసంబంధం, మానవునికి సహసంబంధం ఏర్పాటు చేయడానికి యేసు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోనికి రావాల్సి ఉంది. మన ప్రధాన యాజకుడు
మన బలహీనతలను ఎరిగినటువంటి దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక చాలా చక్కగా ఉంది. 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టదుము. మన యొక్క ప్రధాన యాజకుడు మన బలహీనతలను ఎరిగి మనతో సహానుభవం కలిగి ఆయన మన పక్షముగా బాధలు అనిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. యేసయ్య మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కాబట్టి, మరి ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు ఈ సాంబ్రాణిని అర్పించడం మనం చూస్తాం. సాంబ్రాణిని ప్రత్యక్ష గుడారంలో ధూపముగా వేయబడుతూ ఉంది. దేవునికి సువాసన కలిగించే ధూపద్రవ్యంలో అదొకటి. నిర్గమకాండము 30వ అధ్యాయము 34 నుండి 38వ వచనాలకు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనం నుండి ఒకసారి చదవండి. జటామాంసి, గోపీ చందనం, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని చాలు సాంబ్రాణిని దేవుని యొక్క ధూపములో వాడారు. స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి, అది మంచి పరిమళ వాసన కలిగింది, దేవునికి ఇంపైన సువాసన కలిగింది. సాంబ్రాణి మరి చిన్నపిల్లలకి కూడా, పుట్టిన పిల్లలకి ఏం చేస్తారండి? సాంబ్రాణి వేస్తారు. మంచి వాసన కలుగుతుంది, అనారోగ్యం రాదని చెప్పి వేస్తూ ఉంటారు. సాంబ్రాణి దేవుని యొక్క మరి ధూపద్రవ్యాల్లో ఒకటిగా ఉన్నది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం కూడా ఇంపైన పరిమళ వాసనగా ఉంది ఈ లోకంలో. యేసయ్య జీవితము పరిమళ వాసన కలిగినటువంటి జీవితం. అందుకనే పరమగీతంలో అంటాడు, నీ పేరు పోయబడిన పరిమళ తైలం. ఆయన పేరే పోయబడిన పరిమళ తైలం. పరిమళ తైలం అంటే మనకందరికీ తెలుసు, ఇంపైనటువంటి సువాసన వెదజల్లబడతా ఉంది. యేసయ్య జీవితము ద్వారా ఆయన అనేకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. ఆయన చేసేటువంటి చక్కని పరిచర్య, రకరకాలైనటువంటి పరిచర్యలు ఈ లోకంలో ఆయన జరిగించారు. రోగుల పరిచర్యని, పేదల పరిచర్యని, ఇంకా దుఃఖాక్రాంతుల కొరకు పరిచర్య, నానా విధములైనటువంటి పరిచర్యలు ఈ లోకంలో జరిగించి అందరి యొక్క మన్ననలు, కొంతమంది అంటే లోకస్తులు కొందరు యేసుప్రభుని గుర్తించలేకపోయినప్పటికీ ఆయనలో ఉన్న పరిమళ వాసనలు ఈ లోకానికి వెదజల్లటం జరిగింది. యేసు ప్రభువారు మరి ఆయన జీవితము ద్వారా, పరిశుద్ధమైనటువంటి జీవితము, ఆయన జీవితము పరిమళభరితమైనటువంటి జీవితం. ఎందుకు పరిశుద్ధమైన జీవితం అని చెప్తున్నామంటే, ఆయన జీవించినంత కాలం కూడా ఆయనలో ఎలాంటి పాపం కూడా లేదు, మచ్చలేనటువంటి జీవితం. మోరోవర్ అన్నిటికంటే ఆయన ప్రేమ కలిగినటువంటి తత్వం. ఈ రోజున ప్రేమ లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, ప్రేమను పొందుకోలేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, ప్రేమను అందించలేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు లోకానికి దేవుని యొక్క ప్రేమను, మానవాళికి దేవుని ప్రేమను చాటడానికి ఈ లోకంలోకి వచ్చారు. అందుకనే ఆయన జీవితము ఆదర్శప్రాయం. మనందరము ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయత్నించాలి. క్రిస్మస్ అంటే ఏంటి అసలు మీనింగ్ అంటే, మరి క్రిస్మస్ అంటే షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, ప్రేమను పంచటం, దేవుని యొక్క ప్రేమను మనము పంచటం. షేరింగ్, కేరింగ్ వన్ అనదర్, ఒకరినొకరు మంచిని పుచ్చుకోవటం, బహుమానాలు పుచ్చుకోవటం, ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క ప్రేమను సూచికలు. ఇవన్నీ మన ద్వారానే ఈ లోకానికి వెలుగులు అందించాలి. అదే యోహాను సువార్తలు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంత మంచి మాట అండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చారు. మనం కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలి.
మన జీవితాలు కూడా పరిమళ వాసనగా ఉండాలి. యేసు లాంటి జీవితం మనం జీవించాలి. ఎవరెవరినో పోలి మనం జీవించడం కాదు, కానీ ఎవరెవరినో ఆదర్శంగా తీసుకోవటం కాదు, కానీ యేసయ్య చూపినటువంటి ప్రేమ మార్గంలో మనం పయనించినప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని ఇతరులకు చూపించినప్పుడు క్రైస్తవ్యం అంటే ఏంటో ఇతరులు గ్రహిస్తారు. ఓహో, ఇది ప్రేమ మార్గమని, సత్య మార్గమని ప్రజలు గమనించి దేవుని యొద్దకు అనేకులు రావడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనలో ఉన్న దైవికమైన ప్రేమ అనేకులను ఆకట్టుకుంటా ఉంది. మనలో పరిమళ వాసనలు బయటికి రావాలి, ప్రేమ బయటికి రావాలి. యేసయ్య అన్నిటినీ సహించుకుని సహనము సహింపగలిగి ఆయన జీవితకాలం అంతా ఎవరి మీద కోపపడినట్టుగా లేదు. ఆయన 33.5 సంవత్సరాలు నిండు యవ్వన ప్రాయంలో జీవించినప్పటికీ ఒక్కరి మీద కూడా కోపడలేదండి. మన జీవితాల్లో ఎంతమంది మీద మనం కోపడతా ఉన్నాం, ఎంతమందిని మనం దూషిస్తున్నాం, ఎంతమందిని మనం తృణీకరిస్తున్నాం, ఎంతమందిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. నశించిన దానిని వెతకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చారు. నశించిన దాన్ని, పెరిషింగ్ పీపుల్, నశించడి ప్రజల కోసం ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి తన ప్రేమను అందించడం మనం చూస్తున్నాం. అందుకని ఆయన జీవితము ఆదర్శప్రాయమైనది, ఆయన జీవితము పరిమళ భరితమైనది. అందుకే జ్ఞానులు సాంబ్రాణిని ఆయనకు కానుకగా సమర్పణ చేయటము మనము చూస్తున్నాం. అలాగే మరొక కానుక ఏంటంటే బోళము. పరిశుద్ధమైన తైలమందు వేసినటువంటి దినుసుల్లో ఇది కూడా ఒకటి. అరబ్ దేశాల్లో మరి ఒక విధమైనటువంటి ముళ్ళ చెట్టు నుండి, ఆ జిగురు నుండి ఈ బోళము వస్తుంది. బోళము యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమునకు సాదృశ్యంగా జ్ఞానులు ఈ యొక్క అర్పణను అర్పించారు. యేసుక్రీస్తు వారి యొక్క మరి బాడీని ప్రిజర్వ్ చేయడానికి కూడా మేబీ ఆ రోజుల్లో వాడుంటారు. క్రీస్తు వారి యొక్క శ్రమలకు, మరణమునకు గుర్తుగా ఇది కనబడతా ఉంది. మరి మనకు తెలుసు, ఈజిప్ట్లో ఎంతో మమ్మీల్ని వాళ్ళు స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బౌలం అంతా వాళ్ళు మెడికేటెడ్గా దాన్ని వాడి ఇప్పటికీ అవన్నీ ఉన్నాయి, అలాగే ఉండిపోయినాయి. సో యేసయ్యను భద్రపరచడానికి బోళము వాడారు. జ్ఞానులు తమను తాము తగ్గించుకున్నారు, సాగిలపడ్డారు, యేసయ్యకు నమస్కారం చేశారు, పూజించారు, విలువైనటువంటి అర్పణలు బహుమానంగా తీసుకుని వచ్చారు. ఆయన తన్ను తాను బహుమానంగా మనకు అప్పగించుకున్నాడు. అలాంటి మంచి యేసయ్యను మరి మనము అనుదినము ఎలాగా మనం ప్రభువుని గణపరుస్తున్నాం, మన జీవితాల ద్వారా ఆయన మరి త్యాగానికి, ఆయన ప్రేమకు, ఆయన మంచితనానికి నిదర్శనంగా మనం ఎలాంటి కానుకలను ప్రభువుకి అర్పణ చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేయాలి. రాజులు నీ ఎదుటికొచ్చి నమస్కారం చేస్తారు. రాజులు తగ్గించుకున్నారండి. కొండ ప్రాంతాల్లో, లోయలలో, మిట్టలలో ప్రయాసపడ్డారు యేసయ్యను దర్శించడానికి. ఈ దినాన ప్రభు మనందరికీ దొరుకుతూ ఉన్నాడు. ప్రభు దొరుకు కాలమందే వెతకాల, యెహోవా దొరుకు కాలమందు మీరు వెతకండి. మరి బిలాము ప్రవక్త ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపం ఉన్నట్లు కాదు, రాకడ దినాల్లో ఏదో జరగబోతుంది అనేటువంటి ప్రవచనాన్ని బిలాము ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడించాడు. మన ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయడు. కనుక మన విలువైనటువంటి మన జీవితానికి ప్రభువుకి పానార్పణగా అర్పణ చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను నా జీవితాన్ని పానార్పణగా అర్పణ చేశాను. టోటల్ కమిట్మెంట్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. తన విలువైన జీవితాన్ని అర్పణగా యేసయ్యకు అర్పించాడు. కనుక మరి పౌలు గారి జీవితము శ్లాఘనీయమైనటువంటి జీవితం. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులలో కూడా మరి దేవుణ్ణి విడిచిపెట్టగా హత్తుకుని జీవించాడు. పౌలు గారి యొక్క జీవితము శ్లాఘనీయమైనటువంటి జీవితం. మన జీవితాలు కూడా యేసు ప్రభులాగా పరిమళభరితమైనటువంటి జీవితాల్లాగా ఉండాలని
ఆ దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం సత్ప్రవర్తన కలిగి దేవుని యొక్క ప్రేమను లోకానికి చాటేవారంగా క్రిస్మస్ వెలుగులు ఈ లోకానికి అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగా ప్రతి ఒక్కరిని ఆయన సంసిద్ధత కలిగించి దేవునితో సమాధానపరిచి గొప్ప వెలుగును అందించేవారుగా మనలందరినీ చేసి ఈ క్రిస్మస్ సంతోషం ఆనందము మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. ఆమెన్. ఓ